హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రవీణ్స్ ఛానల్. సో ఇప్పుడు మనం ఈ పిస్టన్ అండ్ ఈ పిస్టన్ రింగ్స్ని అసెంబుల్ చేయబోతున్నాం. సో దానికి ఫస్ట్ కెటియా ఓపెన్ చేసి స్టార్ట్ మెకానికల్ డిజైన్. అండ్ ఇప్పుడు వరకు మనం పార్ట్ డిజైన్లో పార్ట్స్ని డ్రా చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఉన్న పార్ట్ని అసెంబుల్ చేయాలి కాబట్టి అసెంబ్లీ డిజైన్లోకి వెళ్తాం. అసెంబ్లీ డిజైన్ అంటే దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో దీంట్లో మనం మెయిన్గా యూజ్ చేసే కమాండ్స్ మూవ్ అండ్ కన్స్ట్రెయిన్, ఈ రెండింటినే బాగా యూజ్ చేస్తాం. ఈ రెండు టూల్ బార్స్ని బాగా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఉన్న ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇన్సర్ట్ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్. ఒకవేళ ఎటువంటి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వకపోతే ప్రొడక్ట్ పైన డబల్ ట్యాప్ చేయండి. సో ఆ ఫైల్ లొకేషన్ బట్టి ఆ ఫైల్ మనకి ఏదైతే పార్ట్ కావాలో ఆ పార్ట్ని ఇన్సర్ట్ చేయండి. మళ్ళీ ఇన్సర్ట్ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్. ఈ పిస్టన్ రింగ్స్ని 3 టైమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 3 టైమ్స్ సేమ్ ప్రోడక్ట్ కాబట్టి. ఒకసారి నేను డ్రా చేసింది ఒకసారి, సో దాన్ని 3 టైమ్స్ పిలుస్తున్నాను. సో ఇప్పుడు ఈ పార్ట్స్ వచ్చాక పిస్టన్ దగ్గరికి వెళ్ళి పిస్టన్ యొక్క సెంటర్ యాక్సిస్ని వీటిని కన్స్ట్రెయిన్ చేయాలి. సో కన్స్ట్రెయిన్ క్లిక్ చేసి పిస్టన్ యొక్క సెంటర్ యాక్సిస్ అండ్ నెక్స్ట్ ఈ రింగ్ యొక్క సెంటర్ యాక్సిస్ రెండింటిని కన్స్ట్రెయిన్ చేయాలి. కంట్రోల్ యూ కొడితే అప్డేట్ అవుతుందన్నమాట. సో ఈ కన్స్ట్రెయిన్ అనేది అప్లై అయిందో లేదో తెలుసుకోవాలంటే కంట్రోల్ యూ కొట్టాలి. సో ఇప్పుడు ఈ పిస్టన్ అనేది దీంతో కాంటాక్ట్లో ఉండాలి. సో ఈ పై సర్ఫేస్ అండ్ నెక్స్ట్ ఈ పిస్టన్ రింగ్ పైన ఉన్న సర్ఫేస్, ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అప్డేట్ అవుతుంది. కంట్రోల్ యూ అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు చూసారా, ఈ పిస్టన్లో ఈ యొక్క గ్రూవ్ అనేది క్లోజ్ అయిపోయింది దీంతోనే. సో ఒక్కసారి మూవ్ చేసి చూపిస్తాను, ఇదిగోండి. సో సేమ్ ప్రొసీజర్ మూడిటికి. కంట్రోల్ యూ కొడితే మళ్ళీ ఆల్రెడీ ముందు పొజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ కన్స్ట్రెయిన్ అండ్ సర్ఫేస్ కాంటాక్ట్. సర్ఫేస్ కాంటాక్ట్ అంటే సర్ఫేస్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి, అంతేగాని లైన్ వస్తే లైన్ని సెలెక్ట్ చేయకూడదు. లైక్ చూపిస్తాను, ఇలా లైన్ వస్తే లైన్ని సెలెక్ట్ చేయకూడదు. సర్ఫేస్ అంటే ఈ మొత్తం, అది సర్ఫేస్. సో అది సర్ఫేస్ కాంటాక్ట్. సో ఇప్పుడు కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే పిస్టన్ అనేది వెళ్ళిపోయింది. సో దీనికి కాంటాక్ట్ చేసాం కానీ కన్స్ట్రెయిన్ చేయలేదు కాబట్టి ఇది ఇక్కడే ఉంది. సో దీనికి కూడా సెంటర్ యాక్సిస్ కన్స్ట్రెయిన్, కంట్రోల్ యూ. సో ఈ పిస్టన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ పిస్టన్లో ఏదైనా ఒక్కటి చేంజ్ చేస్తే ఈ మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు పిస్టన్ డయామీటర్ నేను మార్చుతున్నాను. పిస్టన్ 150 డయామీటర్ నుంచి 160 పెడుతున్నాను డయామీటర్. అండ్ దీన్ని సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్. సో ఇది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మన పిస్టన్ పార్ట్ని ఓపెన్ చేద్దాం.
ఒకసారి చూడండి, దీని యొక్క డయామీటర్ అనేది చేంజ్ అయిపోయింది, 160కి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసేస్తున్నా. వర్క్ బెంచ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నా. ఓకే అండ్ సేవ్. సో ఇప్పుడు రింగ్స్ చూడండి బయటికి ప్రొజెక్ట్ అయ్యాయి. ఇది దీని ఒరిజినల్ సర్ఫేస్. రింగ్స్ చూసారా బయటకు వచ్చాయి. సో అలా ప్రోడక్ట్ని మార్చితే, పార్ట్స్ని మార్చితే ప్రోడక్ట్ మొత్తం మారిపోతుంది. సో ఇది అసెంబ్లీ డ్రాయింగ్ ఆఫ్ పిస్టన్ అండ్ పిస్టన్ రింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.